People and their demands are ever growing, but the availability of land is limited. The quality of land also differs from place to place. People started encroaching the common lands to build up commercial areas, housing complexes in the urban areas, and to expand the agriculture land in the rural areas. Today, vast changes in the land use pattern also reflect the cultural changes in our society. Land degradation, landslides, soil erosion, desertification are the major threats to the environment because of the expansion of agriculture and construction activities. See, Nana, people and their demands are ever growing, but the availability of land is limited. మనకి డే బై డే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, బట్ ల్యాండ్ అనేది మాత్రం ఎవర్ గ్రోయింగ్ కదా, ఎప్పుడు అలానే ఉంటుంది. దాని క్వాలిటీ అనేది క్వాంటిటీ పెరగదు. ద క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ ఆల్సో డిఫర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది ప్లేస్ నుంచి ప్లేస్కి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. పీపుల్ స్టార్టెడ్ ఎంక్రోచింగ్ ద కామన్ ల్యాండ్స్ టు బిల్డ్ అప్ కమర్షియల్ ఏరియాస్. సో కామన్ ల్యాండ్స్ని పీపుల్స్ ఏం చేస్తున్నారు, కమర్షియల్ ఏరియాస్కి బిల్డప్ చేయడానికి యూస్ చేసుకుంటూ ఉన్నారు. హౌసింగ్ కాంప్లెక్సెస్ ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ టు ఎక్స్పాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఒక అర్బన్ ఏరియాస్లో హౌసింగ్ కాంప్లెక్స్ కమర్షియల్ ఏరియాస్కి యూస్ చేసుకుంటున్నారు, రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్గా యూస్ చేస్తున్నారు. టుడే ద వ్యాస్ట్ చేంజ్ ఇన్ ద ల్యాండ్ యూస్ ప్యాటర్న్ ఆల్సో రిఫ్లెక్ట్ ద కల్చరల్ చేంజెస్ ఇన్ అవర్ సొసైటీ. ల్యాండ్ యూస్ చేసేటువంటి ప్యాటర్న్స్ కూడా కల్చరల్ చేంజెస్ వస్తున్నాయి సొసైటీలో. ల్యాండ్ డిగ్రేడేషన్, ల్యాండ్ స్లైడ్స్, సాయిల్ ఎరోషన్, desertification are the major threats to the environment because the expansion of agriculture and construction activities. See this picture ma, all of you. In olden days, see the figure 1. In olden days people are less, so houses కూడా చాలా తక్కువ ఉన్నాయి. పీపుల్ తక్కువ ఉన్నారు కాబట్టి హౌసెస్ కూడా తక్కువ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ అనేది పెరుగుతూ ఉంది. నెక్స్ట్ సీ ద సెకండ్ పిక్చర్. Day by day people are increasing and houses also increasing, land availability అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పిక్చర్. నవ్ సీ దిస్ ద ఫోర్త్ పిక్చర్. నవేడేస్ we have to construct our buildings like this. And why we have to construct this like these buildings? Because of ల్యాండ్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. పీపుల్ అనేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు, హౌసెస్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరికీ అంత హౌసెస్ కావాలంటే ఇరుకిరుకుగా అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా కట్టడం జరిగింది. ఓకే, చేంజ్ ఇన్ ల్యాండ్ యూజ్ ఓవర్ టైమ్. నెక్స్ట్ సీన్ అన్న కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్ రిసోర్స్. Conservation of land resource. Growing population and their ever growing demand has led to a large scale destruction of forest cover and arable land and has created a fear of losing this natural resource. Therefore, the present rate of degradation of land must be checked. Afforestation, land declamation, regulated use of chemical pesticide and fertilizers, and checks the overgrazing are some of the common methods used to conserve land resource. సో పాపులేషన్ పెరుగుతూ ఉంది కదా, పాపులేషన్ పెరిగినప్పుడు వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలి. మనకి డిమాండ్కి తగ్గ సప్లై తీసుకురావాలంటే ఏం చేస్తున్నారు, ఇప్పుడు అగ్రికల్చర్లో మెయిన్గా కెమికల్స్, పెస్టిసైడ్స్ యూస్ చేసి పంటలు పండిస్తున్నారు. అంటే తక్కువ టైంలో తక్కువ ల్యాండ్లో ఎక్కువ ప్రొడక్ట్ వచ్చేటట్టుగా చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, కెమికల్స్, పెస్టిసైడ్స్ యూస్ చేయడం వల్ల ల్యాండ్ యొక్క క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంది. ఓకేనా. నౌ సీ ద సాయిల్. Now let's learn the soil. The thin layer of grainy substance covering the surface of the earth is called soil. It is closely linked to land. Landforms determine types of soil. Soil is made up of organic matter, minerals, and weathered rocks found on the earth. This happens through the process of weathering. The right mix of minerals and organic matter make the soil fertile. See Nana, the thin layer of grainy substance covering the surface of the earth is called soil.
థిన్ లేయరు, మన ఎర్త్ పైన ఉండేటువంటి థిన్ లేయర్ని, గ్రెయినీ సబ్స్టెన్సెస్ ఉన్నటువంటి థిన్ లేయర్ని మనం సాయిల్ అంటాం. ఇట్ ఈస్ క్లోజ్లీ లింక్డ్ టు ల్యాండ్, ఇట్స్ క్లోజ్లీ లింక్డ్ టు ద ల్యాండ్. ల్యాండ్ ఫార్మ్స్ డిటర్మైన్ ద టైప్స్ ఆఫ్ సాయిల్. ఈ ల్యాండ్ ఫార్మ్స్లో కూడా టైప్స్ ఆఫ్ సాయిల్ ఉంది. సాయిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. సాయిల్ దేంతో తయారవుతుంది? ఇట్స్ మేడప్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, minerals and weathered rocks found on the earth. This happens through the process of weathering. The right mix of minerals and organic matter make the soil fertile. So right mix అంటే కరెక్ట్ అయినటువంటి పాలలో మాత్రం మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటేనే అది సాయిల్ ఫెర్టైల్ అవుతుంది. ఫెర్టైల్ అంటే ఏదైనా మనం ఒక పంట వేసినప్పుడు ఆ పంట మనకి నీట్గా ఫామ్ అవుతుందన్నమాట. See here, soil profile. This is a soil profile. See first one, top soil with humus and vegetation. Top soil ఉంది కదా, ఆ టాప్ సాయిల్లోనే మనకి హ్యూమస్ ఉంటుంది, వెజిటేషన్. నెక్స్ట్ వన్, సబ్ సాయిల్ విత్ శాండ్, స్లిట్ అండ్ క్లే. సబ్ సాయిల్ విత్ శాండ్, స్లిట్ అండ్ క్లే. Next, third one, weathered rock minerals. Weathered rock minerals. The fourth one, parent rock. The fourth one, parent rock. ఆ పేరెంట్ రాక్ని బట్టే మనకి ఈ సాయిల్ అనేది కలరు ఇవన్నీ మారుతుంటాయి. చూడండి, ఒక్కొక్క ప్లేస్లో సాయిల్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది, బ్లాక్, రెడ్, ఓకే, శాండ్ కలరు. దీస్ ఆర్ ఆల్ డిపెండ్ అపాన్ పేరెంట్ రాక్. ఆ పేరెంట్ రాక్ యొక్క స్థితిని బట్టి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. Next, factors of soil formation. Factors of soil formation. The major factor of soil formation are the nature of the parent rock and the climate factors. Other factors are the photography, role of organic material, and time taken for the composition of soil formation. All these differ from place to place. See, factors of soil. The major factors of soil formation are the nature. Major factor ఏంటి సాయిల్ ఫార్మేషన్కి? నేచర్. ద పేరెంట్ రాక్ అండ్ క్లైమేట్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఇందాకే చెప్పుకున్నాం కదా మనం, పేరెంట్ రాక్, నేచరు అండ్ క్లైమేట్ కూడా ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ ద టోపోగ్రఫీ, రోల్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్ అండ్ టైమ్ టేకెన్ ఫర్ ద కంపోజిషన్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతాయి. అలాగే సాయిల్ ఫార్మేషన్ అవ్వాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. డే బై డేలో అది సాధ్యపడదు. ఆల్ దీస్ డిఫర్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఇవన్నీ కూడా ప్లేస్కి డిఫరెన్స్ మారుతూ ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ సాయిల్ ఫ్యాక్టర్స్ గురించి మనకి క్లియర్గా ఇచ్చున్నారు. సో సాయిల్ ఫస్ట్ పేరెంట్ రాక్. పేరెంట్ రాక్ వల్ల సాయిల్ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది. సో పేరెంట్ రాక్ డిటర్మైన్స్ కలర్, టెక్స్చర్, కెమికల్ ప్రాపర్టీస్, మినరల్స్ కంటెంట్, పర్మినబిలిటీ. సో పేరెంట్ రాక్ వల్ల సాయిల్కి కలరు, టెక్స్చరు, కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్, రిలీఫ్. ఆల్టిట్యూడ్ అండ్ స్లోప్ డిటర్మైన్ అక్యుములేషన్ ఆఫ్ సాయిల్. ఆల్టిట్యూడ్స్, ఆ స్లోప్స్ అక్యుములేట్ ఆఫ్ సాయిల్ని అక్యుములేషన్ చేస్తాయన్నమాట. నెక్స్ట్, ఫ్లోరాఫనా అండ్ మైక్రో ఆర్గానిజం అఫెక్ట్ ద రేట్ ఆఫ్ హ్యూమస్ ఫార్మేషన్. సో ఫ్లోరాఫనా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ హ్యూమస్ ఫార్మేషన్ని అఫెక్ట్ చేస్తాయి. దెన్ క్లైమేట్. ద టెంపరేచర్, రెయిన్ఫాల్ ఇన్ఫ్లుయెన్స్ రేట్ ఆఫ్ వెదరింగ్ అండ్ హ్యూమస్ ఫార్మేషన్. సో మెయిన్ క్లైమేట్ అనమాట. క్లైమేట్, టెంపరేచర్, రెయిన్ఫాల్ ఇన్ఫ్లుయెన్స్ రేట్ ఆఫ్ వెదరింగ్ అండ్ హ్యూమస్ ఫార్మేషన్. దెన్ టైమ్ డిటర్మైన్స్ థిక్నెస్ ఆఫ్ సాయిల్ ప్రొఫైల్. టైం అనేది సాయిల్ ప్రొఫైల్ యొక్క థిక్నెస్ని డిటర్మైన్ చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్. నెక్స్ట్ degradation of soil and conservation measures. Soil erosion and depletion are the major threats to soil as a resource. Both human and natural factors can lead to degradation of soils. Factors which lead to soil degradation are
deforestation, overgrazing, overuse of chemical fertilizers and pesticides, rainwash, landslides and land floods. Some methods of soil conservation are listed below. సో సాయిల్ని ఎలా మనం కన్జర్వ్ చేసుకోవాలి, సాయిల్ ఎరోషన్ కాకుండా ఎలా చేసుకోవాలి, వాటికి యొక్క కారణాలు ఏంటి అంటే మనము అగ్రికల్చర్కి యూజ్ చేసేటువంటి కెమికల్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, అలాగే రెయిన్ వాష్, ఓవర్ గ్రాసింగ్ అంటే మనకి పల్లెటూరులో క్యాటిల్స్, షీప్స్ అవన్నీ ఉంటాయి కదా, అండ్ ఆ గడ్డి మైదానాలని రోజు ఒకే ప్లేస్లో మేయడం వల్ల కూడా ఆ గ్రాస్ అనేది పాడైపోయి అక్కడ నుంచి సాయిల్ ఎరోషన్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ ఆపడానికి కొన్ని మెథడ్స్ ఇచ్చున్నారు ఇక్కడ చూడండి. మల్చింగ్ మీన్స్ ద బేర్ గ్రౌండ్ బిట్వీన్ ప్లాంట్స్ ఈజ్ కవర్డ్ విత్ ఎ లేయర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ స్ట్రా. ఇట్ హెల్ప్స్ టు రిటైన్ సాయిల్ మాయిశ్చర్. మల్చింగ్ అంటే ఏంటంటే ప్లాంట్స్ వేసి వాటిపైన ఒక ప్లాస్టిక్ షీట్ లాంటిది కప్పేస్తారు ఆ ల్యాండ్ పైన. అంటే అది ప్లాస్టిక్ షీట్ కాదు, ఇట్స్ మేడప్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్తో తయారైనటువంటి షీట్ని కప్పడం వల్ల సాయిల్ యొక్క మాయిశ్చర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే కాంటూర్ బారియర్స్. స్టోన్స్, గ్రాస్, సాయిల్ ఆర్ యూజ్డ్ టు build barriers along contours. Trenches are made in front of the barriers to collect water. So contour barriers అంటే స్టోన్స్, గ్రాస్, సాయిల్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ బ్యారియర్స్. సో స్టోన్స్, రాళ్ళు, గ్రాసు, సాయిల్ యూజ్ చేసి కాంటూర్ బ్యారియర్స్ కడతారు. ట్రెంచ్ ద మేడప్ ఆఫ్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యారియర్స్ టు కలెక్ట్ ద వాటర్. హిల్లీ ప్లేస్లో వాటర్ని కలెక్ట్ చేయడానికి ఈ కాంటూర్ బ్యారియర్స్ అనేవి స్టోన్స్, గ్రాసు, సాయిల్ యూస్ చేసి కడతారనమాట. నెక్స్ట్ రాక్ డ్యామ్. రాక్స్ ఆర్ పిల్డ్ అప్ టు స్లో డౌన్ ద ఫ్లో ఆఫ్ వాటర్. రాక్ డ్యామ్ మీన్స్ రాక్స్ ఆర్ పిల్డ్ అప్ టు స్లో డౌన్ ద ఫ్లో ఆఫ్ వాటర్. దిస్ ప్రివెంట్స్ విల్లీ అండ్ ఫర్దర్ సాయిల్ లాస్. సో ఈ రాక్ డ్యామ్స్ స్టోన్స్తో కడతారు, అవి వాటర్ యొక్క ఫ్లోని స్లో చేస్తుందన్నమాట. సీ హియర్ కాంటూర్ ప్లవింగ్, టెర్రస్ ఫార్మింగ్ అండ్ షెల్టర్ బెల్స్ ఆల్సో. వీ వాంట్ టు లెర్న్ అబౌట్ దిస్. సీ హియర్ terrace farming. What is the meaning of terrace farming? Broad flat steps or terrace are made on the steep slopes so that flat surface are available to grow crops. They reduce surface runoff and soil erosion. So ఈ టెర్రస్ ఫార్మింగ్ వల్ల సాయిల్ ఎరోషన్ కాకుండా ఆపుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద టెర్రస్ ఫార్మింగ్. ఓకే, దెన్ intercropping. Different crops are grown in the alternate rows and are sown at different times to protect the soil from rain wash. Intercropping means ఒకే ల్యాండ్లో మోర్ దెన్ 2 టైప్స్ క్రాప్స్ వేసి ఆ సాయిల్ని రెయిన్ వాష్ నుంచి ఆపుతుందన్నమాట. నెక్స్ట్ కాంటూర్ ప్లవింగ్ parallel to the contours of a hill slope to form a natural barrier for water to flow down the slope. Contour plowing అంటే parallel to the contours of hill slopeలో ప్యారలర్గా ప్లవింగ్ చేస్తారనమాట. ప్లవింగ్ చేసినంత వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ షెల్టర్ బెల్ట్స్. ఇన్ ద కోస్టల్ అండ్ డ్రై రీజియన్స్ rows of trees are planted to check the wind movements to protect soil cover. చూడండి ఇక్కడ షెల్టర్ బెల్ట్స్ కనిపిస్తుందా? సో రివర్ బ్యాంక్స్, సీ బ్యాంక్స్ దగ్గర ఇలా షెల్టర్ బెల్ట్స్ అంటే ఒక లైన్గా ట్రీస్ని పెంచుతారు. దీనివల్ల ఏమవుతుందంటే విండ్ని ఆపడానికి మెయిన్గా హెల్ప్ చేస్తాయి, అలాగే సాయిల్ ఎరోషన్ కాకుండా చూస్తుంది. ఓకే చిల్డ్రన్.